సంఖ్య కొద్దిగా నుండగాను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా కొలవబడిన స్వాస్యముగా కానాను దేశమును మీకు ఇచ్చిదనని ఆయన సెలవిచ్చాను. ఆయన సెలవిచ్చిన మాట దేవుడు ఆ మాటను కట్టడుగాను నిత్య నిబంధనగాను ఇజ్రాయెల్కి దేవుడు చేశాడని 105వ కీర్తనలో 10-12 కీర్తన కాడిటి విధంగా చెప్తున్నాడు. వారి వల్లే దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మన చచ్చిన స్థితిలో ఆయన మనల్ని ప్రేమ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు మనందరికీ చెప్తున్నాడు, నీకు నాకు కొలవబడిన స్వాస్యం అన్నది. వారు కొద్దిగా ఉన్నప్పుడు, పరదేశిగా ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడట. మనం ఇప్పుడున్న స్థితి పర్మనెంట్ కాదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దట్ ఈస్ పర్మనెంట్. ఆ స్థితిలో దేవుడు నిలబెట్టువాడైనాడు. అది ఏది ఏమైనా మాట ఇచ్చినవాడు, నెరవేర్చేవాడు, దాన్ని స్థిరపరిచేవాడైనాడు. దేవుడు అటు విధంగా మనకును, మన కుటుంబానికి, మన పిల్లల విషయంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానం పట్ల ఈజ్ వెరీ సీరియస్ అన్నమాట. ఆయన ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ స్థిరపరిచేవాడైనాడు. కొలవబడిన స్వాస్యం నీకు నాకున్నదే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.